అని మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. సూర్యునికి ఏమిస్తున్నట్టండి? గుడారము. ఎక్కడ? అంతరిక్షంలో, ఈ స్పేస్లో. భూమి అలాగనే తన కక్షలో తాను ఉన్నటువంటి ఉంది. సూర్యుడు తన కక్షలో తానున్నాడు, చంద్రుడు తన కక్షలో తనున్నాడు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు అంటూ మరి ఇక్కడ ఈ యొక్క అంతరిక్షము దేవుని యొక్క సృష్టిని గూర్చి వివరించబడుతూ ఉన్నటువంటిది ఉంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి